పూరి తరహాలో జగన్నాథుని రథయాత్ర విశాఖలో ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథుని ఆశీస్సులు పొందాలని ఇష్కాన్ ప్రతినిధులు కోరారు. నగరంలో 17వసారి జరుగుతున్న యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఇష్కాన్ ప్రతినిధులు యదు రామదాసు మితాయిషేని వెల్లడించారు. దస్పల్లా హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆషాఢ శుక్ల తృతీయ నాడు ప్రపంచవ్యాప్తంగా 250 దేశాలలో జగన్నాథ రథయాత్ర జరుగుతుందని తెలిపారు. విశాఖలో ఉడా పార్క్ నుండి రామకృష్ణ మిషన్ మీదుగా గురుజాడ కళాక్షేత్రం వరకు యాత్ర సాగుతుందని వెల్లడించారు. యాత్రలో పాల్గొనే భక్తులకు పలు రకాల ప్రసాదాలు అందిస్తామని చెప్పారు. యాత్రలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. గత 16 సంవత్సరాల నుంచి ఇస్కాన్ వైజాగ్ శాఖ రథయాత్ర జరిపిస్తున్నారు. ఇది 17th ఇయర్. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మనం పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే స్టైల్లోనే అదే తిథి ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు మన విశాఖపట్నంలోని గూడా పార్క్ ఎదురుగాని మనం రథయాత్ర మొదలు పెడుతున్నాము. జూలై 7కి సాయంత్రం 4:30 గూడా పార్క్ నుంచి ఊరేగింపు మొదలవుతుంది. అయితే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే, పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామికి, బలదేవికి, సుభద్రకి వేరే వేరే రథాలు ఉంటాయి, అలా ఇక్కడ కూడా స్వామి వారికి వేరే వేరే రథాలు ఉంటాయి. అలానే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఎవరైతే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు, ఆయనకి కూడా వేరేగా ఒక రథం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథంలో చాలా మంది డివోటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ విశేషం ఏంటంటే, మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు మరియు మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ ఒక ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళతో పాటు చాలామంది ఎమ్మెల్యేస్ కూడా ఈ ఒక ప్రోగ్రాంలోని మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయ అవకాశం ఉంది. సో ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్. మొట్టమొదటిసారి పూరి బయట జగన్నాథ స్వామి రథయాత్ర 1967లో శ్రీల ప్రభుపాద గారు శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జూలై 7th తిథి నాడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 250 కంట్రీస్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకేసారి ఈ రథయాత్ర అనేది మేము ఇస్కాన్ వాళ్ళు జరిపిస్తూ ఉంటున్నాము. సో మన ఊరేగింపులో మాయాపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి చాలామంది డివోటీస్ వస్తారు. అలానే ఒరిస్సా నుంచి చాలామంది డివోటీస్ ఉంటారు. విశేష కోలాటము ఇంకా భజన మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడవునా కూడా పులిహార ప్రసాదం, దద్దోజనం అలాంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కీర్తన మండలిస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అలానే అనేక కళాశాలల నుంచి, పాఠశాలల నుంచి పిల్లలు కూడా విచిత్ర వేషధారణ, ఫ్యాన్సీ డ్రెస్ లాగా మహాభారత రామాయణం నుంచి క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటారు. అయితే ఇది 4:30కి గూడా పార్క్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన YMCA, తర్వాత కాళీ మందిర్ అండ్ రామకృష్ణ మిషన్ అంతా పాస్ అవుతూ గురుజాడ కళాక్షేత్రంలో ఈ ఊరేగింపు ముగిస్తుంది. అక్కడ స్వామివారికి వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయన విచ్చేసినప్పుడు ఆయనకి మహాసంధ్యారతి, అలానే 1008 వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.